తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టైం మొదలైందా? అసలు మన ఇండస్ట్రీలో వాళ్ళ పొజిషన్ ఏంటి? అవకాశాలు వస్తున్నాయా? వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా? పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే అవసరం ఇప్పటికైనా తగ్గుతుందా? మన బ్యూటీస్ స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తున్నారా? చూద్దాం ఒకసారి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు, వచ్చినా పెద్దగా సక్సెస్ అవరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పదమిది. అప్పుడప్పుడో కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఆ తర్వాత ఈషారెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు తప్ప క్లిక్ అయింది కూడా లేదు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. వరుసగా తెలుగమ్మాయిలే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. శ్రీలీల తెలుగమ్మాయే. గత 3 ఏళ్లుగా దాదాపు డజన్ సినిమాలకు పైగానే చేశారు ఈ బ్యూటీ. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఇప్పటికీ శ్రీలీలకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ భామ. అలాగే వైష్ణవి చైతన్య సైతం బేబీ తర్వాత బిజీ అయ్యారు. ఇక దుల్కర్ ఆకాశంలో ఒక తారతో పరిచయం అవుతున్నారు సాత్విక వీరవల్లి. అనన్య నాగళ్ల, అంజలి, ప్రియాంక జవాల్కర్ లాంటి బ్యూటీస్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. బలగం తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ వాట్సాప్ నరేష్ అనే సినిమాతో వస్తున్నారు. అన్వేష్ మైఖేల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే మ్యాడ్ ఫేమ్ గౌరీప్రియ చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరంతో నటిస్తున్నారు. మొత్తానికి తెలుగమ్మాయిలు బాగానే సందడి చేస్తున్నారిప్పుడు.